సీసీఆర్సీ కార్డులు కలిగిన కౌలు రైతులందరికీ తప్పనిసరిగా వ్యవసాయ రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. బొమ్మూరు కలెక్టరేట్లో జిల్లా స్థాయి సంప్రదింపుల కమిటీ జిల్లా స్థాయి సమీక్ష కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. రైతులకి బ్యాంకులో రుణాలు మంజూరులు, పాస్బుక్ లో వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాలన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ అనుబంధ రంగాలకు 13,314 కోట్ల రూపాయల రుణ లక్ష్యం నిర్దేశించగా జూన్ 30 నాటికి 4,047 కోట్ల రూపాయలు మంజూరయ్యాయన్నారు. ఎంఎస్ఎంఈలకు 4,588 కోట్ల రూపాయలతో 2,004 కోట్లు విడుదలయ్యాయని, మొత్తం జిల్లాలో అన్ని రంగాలకు 23,930 కోట్లు లక్ష్యం పెట్టగా ఇప్పటి వరకు 8,678 కోట్ల రూపాయలు విడుదల చేశారన్నారు. జిల్లాలో 66,584 మంది సీసీఆర్సీ కార్డుదారులు ఉండగా 5,521 మంది కౌలు రైతులకు కేవలం 20 కోట్ల రూపాయల రుణాలు మంజూరు అవ్వటంపై ప్రశ్నించారు. సీసీఆర్సీ కార్డులు ఉన్న రైతులకు రుణాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారో బ్యాంకర్లు కారణాలను చెప్పాలని, పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల వివరాలు వెంటనే సమర్పించాలని ఆదేశించారు. సమన్వయకర్తగా ఎల్డీఎం డివి ప్రసాద్, ఆర్బీఐ ఎల్డీఓ బెహరాగ్ గిరిధర్, నాబార్డ్ డీడీఎం ఆర్ చక్రధర్, విశ్వేశ్వరరావు, మాధవరావు, ఎన్వివిఎస్ మూర్తి, కె తిలక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. Next, review progress of East Godavari District Annual Trade Fair. This one is as per 2025-26 June target of the agricultural short-term trade is 7,100 mega. We have achieved 1,570 mega, 22%. And next, long-term loans agriculture సంబంధించి 4,099 మన yes madam. CCRC and block loans. అగ్రికల్చర్ టర్మ్ లోన్స్ అంటే ఇది ల్యాండ్ డెవలప్మెంట్ కానీ సమ్ అదర్ యాక్టివిటీస్ పట్టమని అది 1,349